అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ iSmArt Cooking&Beauty. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో సండే స్పెషల్ రెసిపీ ఒకటి మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే సండే స్పెషల్ వ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి నేను మీకు సింపుల్గా ఇంట్లో ఉండేవాళ్ళు ఎలా రెడీ అవ్వాలి అనేది చూపించబోతున్నాను. అలాగే సింపుల్ అండ్ సాఫ్ట్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో అది కూడా చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసేసామండి. నెల్లూరు స్పెషల్ అనమాట, చికెన్ శార్వా విత్ దోశ. చాలా అంటే చాలా స్పెషల్. ప్రతి ఆదివారం మా ఇంట్లో ఇదే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ చాలా అంటే చాలా మెస్సీగా ఉన్నాను. సో అందుకు కొంచెం రెడీ అవుతున్నాను. చెప్పాను కదా స్టార్టింగ్లోనే, చాలా సింపుల్గా ఎలా రెడీ అవ్వాలి అనేది ఇంట్లో ఉండేవాళ్ళు. సో హెయిర్ స్టైల్ వేసేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజింగ్ కోసం అని చెప్పి నేను కొంచెం అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు అలోవెరా జెల్ పడదు అనుకుంటే మీరు ఏ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తున్నారో అది వేసేసుకొని నీట్గా రబ్ చేసేసుకోవడమే. ఆఫ్టర్ దట్ ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను. నేను ఖచ్చితంగా ఐబ్రోస్ని ఫిల్ చేసుకుంటానండి. సో అలాగే కాజల్ పెట్టుకుంటున్నాను. కాజల్ పెట్టుకుంటే అందమే వేరే అన్నట్టు. అండ్ తర్వాత బొట్టు పెట్టుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొంచెం లిప్ బామ్ కానీ వేసేసుకుంటున్నాను. సో అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. చూసారు కదా స్టార్టింగ్లో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది. ఇంట్లో ఉండేవాళ్ళు చాలామంది ఏంటంటే ఇంట్లోనే ఉన్నాం కదా ఏం రెడీ అవుతాంలే అని అనుకొని మెస్సీగా తిరుగుతూ ఉంటారు. మాకు అస్సలు అలా నచ్చదండి. నేను కానీ మా అక్క కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం మంచిగా చూడంగానే కలకలగా ఉన్నారు అన్నట్టు ఉంటాం అన్నమాట. సో అది ఫైనల్ లుక్ ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ వెనకాల నేనేం చూపిస్తున్నానంటే బాబాయ్ అబ్బాయి ఏదో మాట్లాడుకుంటూ హడావిడి చేస్తున్నారు. ఇప్పుడే బయట నుంచి వచ్చారు వాళ్ళు. సో అది చూపిస్తున్నాను. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చాలా సింపుల్గా 5 minutesలో రెడీ అయిపోవచ్చు. అస్సలు టైమే పట్టదండి. తర్వాత ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఇంకా సండే కదా స్పెషల్ లంచ్ సింపుల్ అండ్ సాఫ్ట్ చికెన్ బిర్యానీ అని చెప్పాను కదా. సో దానికి గాను ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే బాస్మతి రైస్ వాష్ చేస్తున్నాను. 2-3 times అలా నీట్గా వాష్ చేసుకొని నార్మల్ వాటర్లో నానబెట్టేశాను. తర్వాత వచ్చేసి ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. ఇక్కడ అంటే బిర్యానీ అంటే మనకి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయి కాబట్టి నేను ఇక్కడ 2 glasses చేస్తున్నాను. సో అందుకని చెప్పి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. సో వాటిని కట్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇక్కడ కొంచెం అక్కతో మాట్లాడుతూ ఉన్నాను. అలాగే ఏంటంటే గ్యాస్ తీసుకోవాలి అని అనుకుంటున్నాము. అస్సలు పాడైపోయింది అక్క వాళ్ళది. సో మా లాంటి గ్యాసే తీసుకోవాలనుకుంటున్నాం. అంటే గ్యాస్ స్టవ్ నేను చెప్పేది. సో దాని గురించి అలా మాట్లాడుకుంటున్నాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి. ఎక్కువ మసాలా కానీ అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ యూజ్ చేస్తుంది ఏమీ లేదు. చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం చాలా సాఫ్ట్గా సూపర్గా వచ్చేస్తుంది. అండ్ చాలా తక్కువ టైం కానీ. అండ్ హనీ పాప వచ్చేసింది. హనీ పాప హెయిర్ స్టైల్ గమనించారా? సో ఇలా ఎన్ని హెయిర్ స్టైల్స్ వేసినా సరే ఆమెకి ఒక 1 hour కంటే ఎక్కువసేపు పెట్టుకోలేదండి. కానీ ఒకసారి మీతో షేర్ చేస్తాము. ఒక 4-5 హెయిర్ స్టైల్స్ అలాగా, లేదంటే 2-3 అన్నట్టు అట్లాగా షేర్ చేస్తూ ఉంటాము. చాలా అంటే చాలా సింపుల్గా పిల్లలకి చాలా బాగుంటాయి. చాలా క్యూట్గా ఉంటారు కూడా. చూస్తున్నారు కదా హనీ పాప ఎంత క్యూట్గా ఉందో ఆ హెయిర్ స్టైల్లో. అండ్ ఇక్కడ ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఏంటంటే వాటిని కొంచెం విడివిడిగా తీసేసుకోవాలి. సో దట్ మనకి ఫ్రై చేసుకునేటప్పుడు నీట్గా ఈవెన్గా ఫ్రై అవుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఫ్రై అయ్యేటప్పుడు. సో అందుకని చెప్పి నేను ఇలా విడివిడిగా చేసేస్తున్నాను. అండ్ నా పక్కన మీరు కానీ గమనించినట్లయితే హనీ పాప చూసారా ఎంత షో చేస్తుందో. ఆల్రెడీ అక్క కర్రీ చేసి పెట్టేసింది. స్టవ్ ఆఫ్ కానీ అయిపోయింది. కానీ ఆవిడ నేను వీడియో తీస్తున్నానని చెప్పి వచ్చి అక్కడ కర్రీ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది. అండ్ 2 పిల్లలు ఇక్కడ తెగ హుషారు చేస్తున్నారు.
కొట్టాను ఇట్లాగా అంతేనా కొట్టింది ఇలా హలో. సో ఇక్కడ ఏంటంటే అక్క చికెన్ కర్రీ చేసేస్తుందండి. అంటే ప్రాసెస్ అంతా అయిపోయింది, 50% వరకు కుక్ అయిపోయింది, ఇంకో 50% ఉంది. అండ్ ఇది వచ్చేసి పక్కా నెల్లూరు స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ అండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఎమ్మీగా ఉంటుంది. అండ్ దీని ప్రాసెస్ని అయితే నేను మీతో షేర్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేసేస్తున్నాను ఈ వీడియో. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా అయిపోయే రెసిపీ, అస్సలు హడావిడి ఉండదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీకి గాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నీట్గా వాష్ చేసుకున్న చికెన్లో ఉప్పు, కారం, పసుపు, అలాగే లైమ్ జ్యూస్, 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అంటే మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పాటు. సో నేను అది చేసి పెట్టేసుకున్నాను ముందుగానే. తర్వాత ఇక బిర్యానీ ప్రాసెస్కి వస్తే స్టవ్ ఆన్ చేసుకొని, నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి ఈ బిర్యానీని. సో స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ కానీ వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వలన ఏంటంటే మనకి రైస్ చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది, అట్ ది సేమ్ టైం చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అనేది. సో తర్వాత బిర్యానీ ఆకు అంటే బే లీఫ్, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ అనీస్ అంటే విడివిడిగా తీసేసాను. తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న ఇలాచి ఒక 4 యాడ్ చేసేసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ అంటే ఒక 10 సెకండ్స్ వరకు అలాగా ఫ్రై చేసేసుకుంటే మనకి ఒక మంచి అరోమా వస్తుంది. సో తర్వాత ఏంటంటే ఇందాక నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ని, ఇలా పొడవుగా, సో అవి వేసేస్తున్నాను. అంటే ఇక్కడ నేను తీసుకున్న ఆనియన్స్ 2 అండి, పెద్ద సైజు ఆనియన్సే 2 తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి గాను 2 పెద్ద సైజు ఆనియన్స్, అలాగే చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ, అంటే 400 గ్రామ్స్ అలా ఉంటాయి. సో ఇది క్వాంటిటీ. అండ్ ఇప్పుడు మనకి ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి, ఓపిక్గా ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ, 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. సో పచ్చివాసన పోయేంత వరకు నీట్గా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టద్దు, ఎందుకంటే ఆ వాసన అనేది కొంచెం డిఫరెంట్గా వెళ్ళిపోతుంది, అలాగే అడుగ్గానే అంటిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా నిదానంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అంతా మనకి పక్కకు రిలీజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనం యాడ్ చేసుకోవాల్సింది, ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్. సో ఈ చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మ్యారినేషన్ అనేది ఎక్కువ టైం ఉంటేనే మనకి చాలా అంటే చాలా మంచిగా పట్టుకుంటాయండి చికెన్ పీసెస్కి మనం వేసే స్పైసెస్ అన్నీ. మీకు టైం లేదు అన్నప్పుడు హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నా మీరు పక్కన పెట్టేయాలి, రెస్ట్ ఇవ్వాలి చికెన్కి. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి బిర్యానీ చేసుకునేటప్పుడు. సో చికెన్ వేసేసిన తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే చికెన్ ముక్కలు కొంచెం వైటిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత బిర్యానీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ షాహీ బిర్యానీ పౌడర్ తీసుకున్నానండి, మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది వేసుకున్న తర్వాత కూడా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంటే గోరువెచ్చగా ఎంతవరకు ఉండాలి. తర్వాత ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను, ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేస్తున్నాను. సో మనం రైస్ కానీ వేసుకుంటాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు వేసాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్డ్ వేస్తున్నాను, 1.5 కప్. అంటే ఇది చాలా చిన్న కప్పులే అండి, సో అందుకని 1.5 కప్ వేసుకున్నాను పెరుగు. అలాగే సన్నగా చాప్ చేసుకున్న పుదీనా అండ్ కొత్తిమీర, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలాగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి, ఫ్లేమ్ అస్సలు ఆన్ చేయొద్దు ఇప్పుడు, ఎందుకంటే మనం పెరుగు వేసుకున్నాం కదా, ఆ పెరుగు అంతా నీట్గా గ్రేవీ లాగా ఫామ్ అవ్వాలి, సాఫ్ట్ టెక్స్చర్ రావాలి దానికి.
మనం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకుంటే పెరుగు అనేది అలాగే తరకలుగా ఉంటుంది విరిగినట్టు. సో అస్సలు బాగోదు, రైస్లోకి అస్సలు కలవదు అనమాట. ఇలాగని చేసుకుంటే మనకి ఆ పెరుగు ఇదంతా కలుసుకొని ఇలాగా ఒక క్రీమ్ టెక్స్చర్ లాగా వస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. అలాగే ఆయిల్ కానీ బయటకు వచ్చేస్తుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes అలా అయితే సరిపోతుందిలేండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్ కుక్ అయింది కాబట్టి ఇంతకుముందే. సో స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. నేను ఇక్కడ మూతగానే పెడతాను ఒక 2 to 5 minutes అలాగా, అండ్ కంప్లీట్ సిమ్లో పెట్టేస్తాను. చూసారా టెక్స్చర్ అనేది ఎంత క్రీమీగా ఉందో, అలా వస్తేనే మనకి రైస్ కూడా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 to 5 minutes వరకు కంప్లీట్ సిమ్లో కానీ వదిలేస్తే మనకి చికెన్ పీస్ అనేది నీట్గా ఉడికిపోతుంది. అంటే నీట్గా అంటే కంప్లీట్గా కాదు, ఒక 80% అలాగా. చూసారు కదా ఆయిల్ అంతా కానీ నీట్గా రిలీజ్ అయిపోయింది, పక్కకి సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ముందుగానే ఒక 1 hour లేదా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. బాస్మతి రైస్ మాత్రం ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. అప్పటికప్పుడు వేసుకుంటే మీకు రైస్ టెక్స్చర్ అస్సలు సరిగా రాదు, సాఫ్ట్గా అయితే అస్సలు రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా బాస్మతి రైస్ నాని తీరాలి ఒక అరగంట లేదా ఒక గంట పాటు. తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 2 glasses రైస్కి యాక్చువల్గా అయితే 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కాకపోతే నేను ఇక్కడ 2.5 glass మాత్రమే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి కింద క్రీమ్ అనేది ఎక్కువగా ఉంది కదా, అంటే గ్రేవీ అనేది. సో దానికి ఒక 1/2 glass వరకు వచ్చేస్తుంది. సో అందుకని ఒక 1/2 glass తగ్గించాను నేను. 2.5 glass మాత్రమే యాడ్ చేశాను 2 glasses-కి, 2 glasses ఆఫ్ బాస్మతి రైస్కి. ఓకేనా. తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలాగ కుక్ చేసుకోవాలి. అంటే ఒక 30-40% వరకు ఇలా కుక్ అవ్వాలి మూత పెట్టుకోకుండా. చూస్తున్నారు కదా, ఇలా ఒక 30-40% వరకు కుక్ అయిన తర్వాత ఏం చేయాలంటే, అంటే నీట్గా బబుల్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఇంకా ప్రెషర్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది, లేదా 2 whistles అలాగా రంపించేయడమే. అండ్ చూడండి ఫైనలీ విజిల్స్ వచ్చేసింది, అలాగే ప్రెషర్ తగ్గిపోయింది. అండ్ ఫైనల్ టెక్స్చర్ అయితే ఇలా ఉందండి రైస్కి. ఎంత సాఫ్ట్గా ఎంత లాంగ్ రైన్గా ఉందంటే రైస్ సూపర్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది, పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేసింది. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. పీస్ కానీ అలా పట్టుకుంటూ ఊడొచ్చేసేలాగా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైతాకి ప్రిపేర్ చేస్తున్నాము. ఆల్రెడీ అక్క అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి ఉంది. ఇదేంటంటే రైతా ఎలా చేయాలంటే చాలా సింపుల్ అండి. పెరుగు, అలాగే ఆనియన్స్, టొమాటో, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొత్తిమీర వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా నీట్గా మిక్స్ చేసుకోవడమే. తర్వాత ఇంకా మనకి బిర్యానీ ఉంది అంటే ఆనియన్స్ అలాగే లెమన్ లేకుండా అస్సలు దిగదు కదా. సో అది మామూలుగా అయితే క్యారెట్స్ కానీ పెట్టుకుంటాము, క్యారెట్స్ ఇంట్లో లేవు ప్రస్తుతానికి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి థమ్స్ అప్. ఇది కానీ మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది ఈ మధ్యకాలంలో మాకు. తర్వాత ఇది చికెన్ కర్రీ అండి. ఇందాక మీకు చూపించాను కదా 50% వరకు కుక్ అయింది అని. సో ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది. కావాలంటే కొంచెం గ్రేవీగా కానీ దించుకోవచ్చు, బాగానే ఉంటుంది. అండ్ బిర్యానీని హాట్ బాక్స్లోకి తీసేసుకున్నాము. ఫైనల్గా అయితే ఇలా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరిపోయేలాగా ఉంది కదా. అండ్ చూస్తేనే మీకు తెలుస్తుంది రైస్ ఎంత సాఫ్ట్గా ఉంది అనేది. అండ్ ఫైనల్గా అయితే మా లంచ్ మెన్యూ చూపించేస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాల్టి సండే స్పెషల్ వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఈ వ్లాగ్ అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఎలా రెడీ అవ్వాలో అనేది కానీ చూపించేసాను కదా. ఇంట్లో ఉండేవాళ్ళు చాలా సింపుల్ అండ్ ఈజీ. ఖచ్చితంగా ట్రై చేయండి, అలా చాలా బాగుంటారు అందంగా. మరొకసారి హ్యాపీ సండే. బాయ్ బాయ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు